ప్రసాద్ గారు, మధ్యలో మీకు ఏదైనా అవసరం పడితే ఇబ్బంది పడకుండా నన్ను లేపండి. సరేనండి. గుడ్ నైట్. లక్ష్మి గారు, అదేంటండి సాపాదిండి కూడా వేసుకోకుండా అలా కింద పడుకుంటున్నారు? ఇదిగోండి, కనీసం ఈ దుప్పటన్నా తీసుకోండి. అయ్యో, అవసరం లేదండి, నేను ఇలాగే పడుకుంటాను. అలా పడుకోవడం ఎందుకండి? అసలు నిద్ర ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఉండండి. అత్తయ్య, అత్తయ్య, ప్రసాద్ గారు, అత్తయ్య. ప్రసాద్ గారు, పర్లేదండి, నేను ఇలా పడుకుంటాను. ఏంటి బాబు పిలిచావు? అత్తయ్య, లక్ష్మి గారు చాపాదిండు ఏమీ లేకుండా అలాగే కింద పడుకుంటున్నారు. కాస్త మీరైనా చాపాదిండు తీసుకొచ్చి ఇవ్వండి. అమ్మా లక్ష్మి, నువ్వు చేస్తున్నది తప్పు కానప్పుడు చెప్పడంలో తప్పు లేదమ్మా. ఏంటండి, ఏం జరిగింది? ఏం లేదు బాబు, నీకేం కాకుండా నువ్వు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని లక్ష్మి అమ్మవారి పూజ చేస్తుంది. ఆ పూజలో భాగంగానే తను ఉపవాసం ఉండాలి, ఇలా కటిక నేలపై పడుకోవాలి. ఈ పూజ చేస్తే ఆ అమ్మవారు సంతోషించి నీకంతా మేలే చేస్తారని తనిలా చేస్తుంది బాబు. తను ఏం చేసినా అది నీకోసమే, నీ సంతోషం కోసమే చేస్తుంది బాబు. ఎందుకండి నా కోసం మిమ్మల్ని మీరు ఇలా కష్టపెట్టుకుంటున్నారు? ఇలా చేయడం వల్ల రేపు మీకు ఏదన్నా అయితే? వద్దండి, నా మాట విని ఇవన్నీ మానేసేయండి. అలా అనకండి. ఈ ప్రపంచంలో నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరొక్కరే.